బ్రేకింగ్ న్యూస్ సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుపై ఈసీ విచారణ జరిపింది. ఈసీ ఆదేశాలతో సిఐడి కేసు నమోదు చేసింది. సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదుపై ఈసీ విచారణ జరిపింది. ఈసీ ఆదేశాలతో సిఐడి కేసు నమోదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే టీడీపీకి సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని సజ్జల భార్గవ్ రెడ్డిపై అయితే సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నేత, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా ఏపీ సిఐడి అధికారులు కొద్దిసేపు క్రితమే కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే సజ్జల భార్గవ్ రెడ్డి ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఫంక్షన్ల విషయంలో కూడా చంద్రబాబే కారకుడు, అనేక మంది చనిపోవడానికి చంద్రబాబే కారకుడు, అలాగే వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడటానికి చంద్రబాబే కారకుడు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్ వీడియోలు కూడా ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ నెల 4వ తేదీన తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు మేరకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఇది వాస్తవం అని చెప్పి తెలియటంతో కొద్దిసేపు క్రితం ఏపీ సిఐడి అధికారులకి కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఏపీ సిఐడి అధికారులు కూడా సోషల్ మీడియా యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఆయనకి రేపు నోటీసులు ఇచ్చి విషయానికి పిలిపించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం.